హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు. వీడేంట్రా ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాడు అని అనుకోవద్దు. లేట్గా రివ్యూ ఇచ్చిన లేటెస్ట్గా రివ్యూ ఇవ్వడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ఇంకా సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా అయితే బాగుంది. 2 గంటలు హ్యాపీగా ఫుల్గా నవ్వుకొని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. అలా కాకుండా ఒక కొత్త కథ కావాలి, ఒక మంచి యాక్షన్ డ్రామా కావాలి అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ సినిమా అయితే సూట్ అవ్వదు. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా ఈ సినిమాలోని వరుణ్ తేజ్ హీరో అని అన్నారు. కానీ వరుణ్ తేజ్ హీరో కింద పక్కన పెడితే ఈ సినిమాకి జస్ట్ కామెడియన్ సత్య వన్ మ్యాన్ షో అని చెప్తాను. అతని కామెడీ వల్ల సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ పీక్ లెవెల్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. ఇంకా సినిమా మొత్తం కూడా బోర్ కొట్టకుండా ఉన్నాది అని అంటే కామెడియన్ సత్య వల్ల అని చెప్తాను. హీరో క్యారెక్టర్ కింద చేసిన వరుణ్ తేజ్ కానీ అండ్ రితికా నాయక్ కానీ వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా స్టోరీ లైన్ విషయానికొస్తే ఒక కొరియన్ వాడు ఆత్మ అనేది హీరోలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు హీరోకి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? చాలా ఫన్నీగా రాసుకున్నారు. అండ్ ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా ఒక మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని వెళ్ళిపోతుంది. అందుకనే ఎక్కడ బోర్ కొట్టదు. మేకర్లపాటి గాంధీ తన ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అలాగే 'లైక్, షేర్, సబ్‌స్క్రైబ్' తన కామెడీ డైలాగ్స్ కానీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ గానీ చాలా బాగా యూజ్ చేసుకొని డైలాగ్స్‌ని రాసి సినిమాలోని బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా తమనిచ్చిన మ్యూజిక్ కానీ, సాంగ్స్ గానీ సినిమాకి ఒక పెద్ద హైలైట్ అని చెప్పాలి. సినిమా మొత్తం ఎండింగ్‌లోని దీనికి పార్ట్ 2 ఉంటుందని ఒక చిన్న హింట్ ఇచ్చేసి వదిలేశారు. సినిమా అయితే బాగుంది. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాకి రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. కామెడీ ట్రాక్ వర్కౌట్ అయింది. తమనిచ్చిన బీజీఎం కూడా బాగా వర్కౌట్ అయింది. పాటలు బాగున్నాయి. ఫైనల్‌గా ఎవరికైనా ఒక మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాకి నేను 5కి 3.5 ఇస్తున్నాను. ఒకవేళ కొరియన్ కనకరాజు సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.